బ్యాక్ టు న్యూస్. విద్యా ఉద్యోగం లక్ష్యం నెరవేర్చేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఐక్యతా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి సుభాషిణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 1500 నిరుద్యోగులు హాజరు కాగా 68 కంపెనీలు ఇంటర్వ్యూ నిర్వహించి 230 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిరంతరం ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు అందించేందుకు ప్రతి దినం పనిచేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐక్యతా ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి పట్టణం నందు మెగా జాబ్ మేళా. ఈ యొక్క జాబ్ మేళాకి ఇవాళ దాదాపు కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి, అలానే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా నిరుద్యోగ యువతీ యువకులు దాదాపుగా 1500 మంది రావడం జరిగింది. ఈ యొక్క నిరుద్యోగ యువతీ యువకులు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, 10th పాస్ ఫెయిల్ దాదాపుగా వివిధ క్వాలిఫికేషన్స్ తోని రావడం జరిగింది. వారికి దాదాపుగా అవకాశాలు 68 కంపెనీలు వివిధ రంగాలలో, అందులో ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, వివిధ రంగాలకు సంబంధించి 68 కంపెనీలు హైదరాబాద్ నుంచి ఇవాళ ఈ యొక్క జాబ్ మేళాకు రావడం జరిగింది. సో దాదాపుగా చూసాం మనం గత 3 వారాలుగా ఏదైతే చెప్తున్నామో, ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ మీద వర్క్ చేస్తుంది ఐక్యతా ఫౌండేషన్ లో విద్య, వైద్యం, ఉపాధి అనే 3 కాన్సెప్ట్స్ తోని మనం చేస్తున్నాం గత 3.5 సంవత్సరాల నుంచి. అందులో భాగంగా ఈ యొక్క మెగా జాబ్ మేళా ఇది 2వది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో చాలా మంది గవర్నమెంట్ ప్రభుత్వ నోటిఫికేషన్స్ కోసం చూస్తున్నారు, వస్తున్నాయి. కానీ ఎవరైతే ప్రభుత్వ నోటిఫికేషన్స్ కి అర్హులు లేరో, అవకాశం వాళ్ళందరికీ రాలేదు, వాళ్ళ కోసం ఇలాంటి జాబ్ మేళాలు మనం చేయడం జరిగింది ఇక్కడ. సో దాదాపుగా మీరు చూసినట్టయితే ఇవాళ వచ్చిన 1500 మందిలో దాదాపుగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఒక 400 మంది ఉన్నారు. సో 160 మందికి ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాం. ఆఫర్ లెటర్లు ఇవాళ వచ్చినాయి. 62 మందికి ఆఫర్ లెటర్స్ వాళ్ళకి ఈ వీక్ లో వస్తున్నాయి.